హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట కరివేపాకు రైసు. సింపుల్గా టేస్టీగా కరివేపాకు రైసు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి కానీ ఇంట్లో మార్నింగ్ టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, గుప్పెడు పల్లీలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 10 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు వేసేసి దోరగా వేగనిచ్చి కరివేపాకు కూడా వేసేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన ఉంచేసి బాగా చల్లారబెట్టాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయి స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, వేరుశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసేసి దోరగా వేగించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి ముందుగా మనము పౌడర్ చేసి పక్కనుంచిన కరివేపాకు పొడి మిశ్రమం కూడా వేసేసి కాసేపు వేగనిచ్చి ఈ మసాలాకి 1 గ్లాస్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసుకొని వేసుకోవాలి రైసు. మేమైతే 1 గ్లాస్ రైస్ వేసాము. బాగా కలిపేసి ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఈ సాల్టీ రైస్ అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసినందువల్ల 1 స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలిపేసేయాలి. అన్నం చిటపటలాడే వరకు వేగనివ్వాలి. సన్న మంట మీద అన్నం చిటపటలాడే వరకు వేగనిచ్చి కొద్దిగా లెమన్ సాల్ట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. మా ఇంట్లో నిమ్మకాయ లేదు, అందుకని లెమన్ సాల్ట్ వాడుతున్నాము. వాటర్లో బాగా కరిగించేసి ఈ అన్నం పైన వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి కానీ ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని తినడానికి కానీ కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది. మన క్యాటరింగ్లో ఇచ్చేది ఇదే. చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఒక 1/2 నిమ్మకాయ చెక్క అయితే సరిపోతుంది. మా ఇంట్లో నిమ్మకాయ లేదు, అందుకని లెమన్ సాల్ట్ చూపిస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటే వర్షాకాలం చాలా బాగుంటుంది. కరివేపాకు అన్నం చూడండి ఎంత బాగా రెడీ అయిందో. లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు మనం చేసుకొని తినడానికి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలం కదా ఫ్రెండ్స్, జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తుంటాయి. కరివేపాకు రైస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. చూడండి ఎంత బాగుందో మన కరివేపాకు రైస్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం 4-5 రకాలు చేసుకోవాలనుకున్నప్పుడు, మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు 4-5 రకాలు చేస్తాం కదా, అప్పుడు ఈ కరివేపాకు రైస్ సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో కరివేపాకు రైస్. అసలు కరివేపాకు తింటే చాలా హెల్దీ ఫ్రెండ్స్. మనం కూరల్లో కరివేపాకు వేసినప్పుడు తీసి పక్కన పెట్టేస్తుంటారు. ఇలాగని కరివేపాకు రైస్ అలా చేసి కానిస్తే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మన ఒంట్లోకి కరివేపాకు వెళ్తూ ఉంటుంది. కరివేపాకు కంటికి మంచిది, వెంట్రుకలు బాగా పెరుగుతాయి, నెమ్ము అనేది ఉండదు బాడీలో.
నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.